అబ్బా అబ్బా హెడ్ దుల్లిపోయింది దశతీగలతోని టీషర్ట్ కాబ్రాతో ఇచ్చారు హెడ్ ఒక మళ్ళీ దుల్లిపోయింది కాబ్రా దెబ్బలు అంటే ఇవే హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం లోన్ ఫైట్ ఆడబోతున్నాం. సో ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గన్ సెలక్షన్ అయితే మనకే ఇచ్చాడు. మనమైతే వెపన్ సెలెక్ట్ చేద్దాం. డెసర్ట్ ఈగల్ అయితే తీసుకున్నాం గైస్. నాకు డెసర్ట్ ఈగల్తో బాగా వచ్చే యాక్స్. ఇంకాడికి ఏమాత్రం లేట్ చేయకుండా ఒక హెడ్ ఇచ్చేద్దాం. అచ్చడైతే జేకే హీరో అంట. కొంచెం చూద్దాం ఎంత పెద్ద తోపైనా ఈరోజు మనం హెడ్ కొట్టే తీరాలి. ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా అయితే కొడదాం గైస్. ఓకే హెడ్ అయితే వచ్చేసరికి సిట్టింగ్ వేసి కొడదాం గైస్. అడికి అబ్బా పడిపోయింది గైస్. అడికి హెడ్ అయితే తుల్లిపోయింది అనమాట. ఓకే ఎమౌంట్ వేద్దాం అడికి బాణం ఎమౌంట్. ఓకే ఈసారి మాత్రం వాడు ఏమాత్రం లేట్ చేయకుండా రష్కి అయితే వచ్చేస్తాడు గైస్ మన మీదకి. అది చేసిన తప్పదే. మనం ఆ రష్ని చూసుకొని మళ్ళీ సైలెంట్గా వెళ్ళి బ్యాక్ నుండి అయినా ఇచ్చేయాలి. అడిగి ఆడు ఇటు నుండి రాడు ఇటు నుండి వస్తాడు. ఓకే మళ్ళీ సిట్టింగ్ వేసి కొడదామంటారా? ఓకే కొడదాం. అప్పుడు కనెక్ట్ అయితే అయ్యట్లేదు గైస్. ఫస్ట్ అయితే కనెక్ట్ అవ్వదు సిట్టింగ్. ఓకే గ్లోవల్ వేసి మనం బ్యాక్ సైడ్ నుండి వెళ్తాం వెళ్దాం. ఓకే ఇక్కడ నుండి హెడ్ అయితే ఇచ్చేద్దాం వాడికి. పాపా ఈ మాత్రం పక్కకి వెళ్ళకుండా కరెక్ట్ ఆడికి బుర్రకైతే తగిలింది గైస్. ఓకే ఆడు ఎమోట్ చూసి ఖచ్చితంగా ఇంకా కోపడతాడు కాబట్టి ఈసారి మాత్రం షార్ట్ రేంజ్ గన్నే తీస్తాడు. లాంగ్ నుంచి ఎలాగో కొడుతున్నాం అనేసి ఖచ్చితంగా షార్ట్ రేంజ్ చెప్పాను కదా గైస్. MP40 తీసినాడు షార్ట్ రేంజ్ అని చెప్పాను. అది MP40 తీసినాడు. పాపం మన దగ్గర MP40 కాబ్రా స్కిన్ ఉందని వాడికి తెలియదు కదా. మనమైతే మళ్ళీ అయితే హెడ్ ఇచ్చేద్దాం వాడికి. వాడు చుట్టూ తిరిగి వస్తాడేమో గైస్ నాకు తెలిసి. చెప్పాను కదా చుట్టూ తిరిగి వస్తున్నాడు. ఇక్కడైతే కనెక్ట్ అవ్వదు. గ్లోవల్ వద్దు ఇప్పుడైతే వాడే వేసేసుకున్నాడు. రష్కి అయితే వస్తున్నాడు గైస్. మన బ్యాక్ అయితే మన బ్యాక్ సైడే వస్తాడు నాకు తెలిసి. వచ్చేసాడు హెడ్ అయితే ఇచ్చాడు. బాబా కాబ్రాతో మళ్ళీ హెడ్ అయితే ఇచ్చేసాను గైస్. ఎన్నిసార్లు వస్తాడో ఏటో మన చేతిలోని హెడ్ అయితే. మన బాడీ తీసుకున్న పాప మన పరువైనా ఉండేది. సరే మళ్ళీ హెడ్ అయితే ఇచ్చేద్దాం. కాబ్రా దెబ్బలే ఆడికి. ఇప్పుడైతే జాగ్రత్తగా ఆడతాడు గైస్. ఆడైతే చూసాడు గైస్. అది హెడ్కే కనెక్ట్ చేద్దామని చూసాడు. అందుకే నేను సిట్టింగ్ ఉండిపోయాను. గైస్ ఇక్కడ మన హెడ్ అయితే కనెక్ట్ అవ్వలేదు. బాడీ అయితే దిగింది. ఆర్ అయితే ఫామ్ చేద్దాం. ఫోన్లో నానైతే చంపాం కదా హ్యాపీ. అది మాత్రం మనకే కాబట్టి ఇది డబుల్ బ్యారెల్ అయితే తీద్దాం గైస్. 2 డబుల్ బ్యారెల్ తీద్దాం. ఓకే ఈసారి మాత్రం ఖచ్చితంగా హెడ్ అయితే ఇస్తాను గైస్. సో ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకా లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే నాకు తెలిసి వాడు రైట్ సైడ్ వస్తాడు అనుకుంటా. లెఫ్ట్ సైడ్ వచ్చాడు గైస్. సో ఇక్కడే ఉన్నాడు గైస్ వాడు. ఓకే గ్లోవల్ అయితే వేసుకున్నాడు. మనమైతే అది హీల్ అయితే చేసుకుంటాడు నాకు తెలిసి. చెప్పాను కదా హీల్ హెడ్ ఇచ్చేద్దాం. ఓకే మనం మళ్ళీ బుర్ర పేలిపోయింది డబుల్ బ్యారెల్తో. సో ఫైనల్లీ బోయ్ అయితే కొట్టేసాం. ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా అయితే కొట్టాం గైస్. మన డ్యామేజ్ అయితే 1323 గైస్. ఓకే సో ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు తెలిసిన అందరికి షేర్ చేయండి. ఇంకా లైక్ కూడా కొట్టండి. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ గుడ్ బై.